జీహెచ్ఎంసీ పరిధిలో సొంత జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనుంది సర్కార్. అందుకు సంబంధించి ప్రక్రియను ఉగాదిలోపు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇంటి కోసం వచ్చిన అప్లికేషన్లను షార్ట్ లిస్ట్ చేయగా 18,000 మంది అర్హులుగా తేలారు. మార్చి 31 నాటికి ఇండ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లను, 3 కమిషనర్లను ఆదేశించారు మంత్రి పొంగిలేటి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో సొంత జాగాలు ఉన్న పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనుంది. ఉగాదిలోపై ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ 3 జిల్లాలు జీహెచ్ఎంసీ ప్రజాపాలనలో ఇంటి కోసం వచ్చిన అప్లికేషన్లను అధికారులు షార్ట్ లిస్ట్ చేయగా ఇందులో 18,000 మంది అర్హులని తేలారు. ఈ అప్లికేషన్లను అధికారులు రీవెరిఫికేషన్ చేయనున్నారు. ఈ ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రులు పొంగిలేటి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వెరిఫికేషన్ బాధ్యత 3 కమిషనరేట్ల ఉద్యోగులకు అప్పగించాలని కమిషనర్లు ఆర్వి కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజనకు ఆదేశాలు ఇచ్చారు మంత్రులు. ఇందిరమ్మ ఇండ్ల అదనంగా మరో 28,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వనున్నారు. సొంత జాగా ఇండ్లు లేని పేదలకు జంట నగరాల్లో నిర్మాణంలో చివరి దశకు చేరుకున్న ఇండ్లను ఇవ్వనున్నారు. మార్చి 31 నాటికి ఈ ఇండ్ల మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలని 3 జిల్లాల కలెక్టర్లను, 3 కమిషనర్లను మంత్రి పొంగిలేటి ఆదేశించారు. రోడ్లు, తాగునీరు, పెద్ద కాలనీలు ఉన్న దగ్గర స్కూల్ లాంటి మౌలిక వసతులు కల్పించారు. ఈ 2 కలిపి క్యూర్ పరిధిలో వచ్చే నెలాఖరు వరకు 50,000 మందికి ఇండ్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లు మంజూరు చేయగా 2,50,000 ఇండ్ల పనులు స్టార్ట్ అయ్యాయి. వచ్చే నెలాఖరు వరకు 1,00,000 ఇండ్లు పూర్తి చేసే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. జీహెచ్ఎంసీ మినహా మిగతా కార్పొరేషన్లు, అర్బన్ ఏరియాల్లోనూ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. పీఎం ఆవాస్ స్కీమ్లో కేంద్రం ఇప్పటికే 1,13,000 ఇండ్లను మంజూరు చేసింది. అయితే జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లకు మొత్తం 12 లక్షల అప్లికేషన్లు రాగా ఇందులో సొంత జాగా ఉన్న లబ్ధిదారులు 18,000 మంది మాత్రమే ఉన్నారు. జీహెచ్ఎంసీ ఏరియాలో 100 గజాల జాగా ఉన్నదానిని కబ్జా కాకుండా కాపాడుకోవటం కత్తిమీద సాము లాంటిది. దీంతో సొంత జాగా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ప్రభుత్వం ఇక్కడ ఇండ్లను మంజూరు చేయలేదు. స్లమ్ ఏరియాలో G+3 లేదా 5 ఫ్లోర్లలో ఇందిరమ్మ టవర్లను నిర్మించాలని నిర్ణయించింది.